ప్రశ్నలు వస్తున్నాయి. బీహార్ సార్వత్రిక ఎన్నికలు ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్లో జరగనున్నాయి. శాసనసభ ప్రస్తుత పదవీ కాలం నవంబర్ 22, 2025తో ముగుస్తుంది. కాబట్టి ఆ తేదీలోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం సాధారణంగా దీపావళి, ఛత్ పూజ వంటి ప్రధాన పండుగలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల షెడ్యూల్ను రూపొందిస్తుంది. ఎన్నికల తేదీల అధికారిక ప్రకటన సాధారణంగా అక్టోబర్ మొదటి వారంలో వెలువడే అవకాశం ఉంది. అయితే ఈ ఎన్నికలకు ముందు ధన్కడ్ రాజీనామా చేయడంతో పలు అనుమానాలకు తావిస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీకి మేలు చేసేందుకే ఉపరాష్ట్రపతి రాజీనామా చేశారని ప్రచారం జోరందుకుంది. బీహార్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన వ్యక్తిని ఉపరాష్ట్రపతి చేస్తారని ఊహాగానాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఉపరాష్ట్రపతిగా ప్రస్తుతం బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్ ను నియమించినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదనే విశ్లేషణలు, ప్రచారం కూడా జరుగుతుంది. ఉపరాష్ట్రపతి పదవికి అభ్యర్థిని ఎంపిక చేసేటప్పుడు రాజకీయ పార్టీలు, ముఖ్యంగా అధికార కూటమి, రాజ్యాంగపరమైన అర్హతలతో పాటు అనేక వ్యూహాత్మక రాజకీయ అంశాలను పరిగణలోకి తీసుకుంటాయి. రాజకీయాల్లో దీర్ఘకాల అనుభవం ఉన్నవారిని ఎంపిక చేస్తారు. లోక్సభ లేదా రాజ్యసభలో ఎంపీగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్గా, కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు. పార్లమెంటరీ వ్యవహారాలపై, ముఖ్యంగా రాజ్యసభ కార్యకలాపాలపై మంచి అవగాహన ఉన్నవారిని ఎంపిక చేస్తారు. ఎందుకంటే ఉపరాష్ట్రపతి రాజ్యసభకు చైర్మన్ గా వ్యవహరించాలి కాబట్టి సభా నియమాలు, సంప్రదాయాలపై పట్టు ఉండడం అవసరం. అధికారంలో ఉన్న పార్టీ లేదా కూటమికి సంపూర్ణ విధేయులైన, విశ్వసనీయమైన నాయకులను ఎక్కువగా ఎంపిక చేస్తారన్నది జగమెరిగిన సత్యమే. అభ్యర్థికి రాజకీయంగా పెద్దగా వివాదాలు లేని, గౌరవనీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి. ఇది అన్ని పార్టీల నుంచి కొంతవరకు అంగీకారాన్ని పొందడానికి సహాయపడుతుంది. ప్రతిపక్షాలకు ఆమోదయోగ్యమైన వ్యక్తి అయితే ఎన్నిక ప్రక్రియ సాఫీగా సాగుతుంది. కొన్నిసార్లు భవిష్యత్తు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని లేదా ఏదైనా నిర్దిష్ట రాష్ట్రంలో పార్టీ బలాన్ని పెంచడానికి ఆ రాష్ట్రం నుంచి ఒక ప్రముఖ నాయకుడిని ఎంపిక చేయవచ్చు. కూటమిలోని భాగస్వామ్య పక్షాలను సంతృప్తిపరచడానికి ఈ పదవిని ఉపయోగించవచ్చు. ఉపరాష్ట్రపతి పదవిని రాష్ట్రపతి పదవికి ఒక మెట్టుగా పరిగణిస్తారు. అందువల్ల భవిష్యత్తులో రాష్ట్రపతి పదవికి అర్హులు కాగలరని భావించే వారిని ఎంపిక చేయవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక అనేది రాజ్యాంగ అర్హతలతో పాటు రాజకీయ వ్యూహం, సామాజిక సమతుల్యత, పార్లమెంటరీ పరిజ్ఞానం వంటి అనేక అంశాల కలయికగా చెప్పవచ్చు. ఇక వీటన్నిటికీ సంబంధించిన పూర్తి విశ్లేషణను మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ లైవ్లో అందిస్తారు. శిరీష్, చెప్పండి, ముఖ్యంగా ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక గురించి చాలా తర్జనలు జరుగుతున్నాయి. మళ్లీ తెలుగు రాష్ట్రాలను కానీ లేకపోతే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి బీహార్ ముఖ్యమంత్రికి ఎక్కువగా ఛాన్స్ ఉండే అవకాశం ఉంది అని చెప్పైతే వార్తలు వస్తున్నాయి. దీంట్లో వాస్తవం ఎంత అసలు? భువన, ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కడ్ ఆకస్మిక రాజీనామాతోటి కొత్త ఉపరాష్ట్రపతి ఎవరన్న దాని గురించి చర్చ అనేది కూడా ప్రారంభమైంది. అయితే
గత వారం 10 రోజుల నుంచి కూడా బీజేపీకి సంబంధించిన టాప్ సోర్సెస్లో కూడా అంటే ఉన్నత వర్గాల్లో కూడా విస్తృతమైన చర్చలేంటి కూడా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటన కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత నుంచి దీనికి సంబంధించి బీజేపీ అగ్రనాయకత్వంతో అగ్రనేతలందరూ కూడా వరుసగా భేటీలు అవుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోటి కూడా సమావేశమయ్యారు. అదేవిధంగా సీనియర్ నేతలందరితో కూడా డిస్కషన్ కూడా చేశారు. సో ఈ నేపథ్యంలో జగదీప్ ధన్కడ్ కూడా గత శనివారం సుప్రీంకోర్టుకు సంబంధించిన చీఫ్ జస్టిస్ తోటి కూడా సమావేశమయ్యారు. ఆ తర్వాత ఇటు నరేంద్ర మోడీ ఇవన్నీ కూడా సమావేశాలంటే కూడా జరిగాయి. కానీ నిన్న కూడా సాయంత్రం విపక్షాలతో కూడా భేటీ అయ్యారు. ముఖ్యంగా ఏదైతే జస్టిస్ వర్మకు సంబంధించిన ఇంపీచ్మెంట్ మోషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వినతి పత్రం కూడా తీసుకునే విషయం పైన కూడా లెటర్ తీసుకునే విషయం పైన కూడా నిన్న డిస్కషన్ చేశారు. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి నేరుగా రాష్ట్రపతి భవన్కి వెళ్ళారు. రాష్ట్రపతి భవన్కి వెళ్ళి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోటి సమావేశమై రిజిగ్నేషన్ అనేది కూడా సబ్మిట్ చేసిన తర్వాత నిన్న రాత్రి 9 గంటల ప్రాంతాల్లో దీనికి సంబంధించి ఒక ప్రకటన అనేది కూడా ఉపరాష్ట్రపతి కార్యాలయం నుంచి కూడా రావడం జరిగింది. అనారోగ్య కారణాల వల్ల ఉపరాష్ట్రపతి పదవి నుంచి తప్పుకుంటున్నారని. అయితే దీనికి వాస్తవమే, ఎందుకంటే గత పార్లమెంటు సెషన్స్ అనేవి కూడా జరుగుతున్న సందర్భంలోనే తీవ్ర అసౌకర్యంతో అంటే హార్ట్ ప్రాబ్లం తోటి ఆయన ఎయిమ్స్లో చేరారు. ఎయిమ్స్లో చికిత్స పొందిన అనంతరం ఆయన డిశ్చార్జ్ అయ్యి కూడా వచ్చారు. కానీ వైద్యులు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే జగదీప్ ధన్కడ్కు తీవ్రమైన హార్ట్ ఇష్యూ అనేది కూడా ఉంది కాబట్టి ఆయన సాధ్యమైనంత వరకు కూడా రెస్ట్ అనేది కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు సూచించారు. సో ఈ నేపథ్యంలో మరి ఇది విపక్షాలకు కానీ లేకపోతే బయట మీడియాకు కానీ తెలియకుండానే లోపల దీనిపైన విస్తృత స్థాయిలో చర్చ అనేది కూడా జరిగింది. సో ప్రస్తుతం జగదీప్ ధన్కడ్ రాజీనామా చేసిన నేపథ్యంలో కొత్త ఉపరాష్ట్రపతి ఎవరు అనే దాని గురించి చర్చ అనేది కూడా ప్రారంభమైంది. సాధారణంగా ఒక పదవికి ఖాళీ అనేది కూడా ఏర్పడితే 6 నెలల్లోపు ఎన్నిక అనేది కూడా నిర్వహించాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఈ పార్లమెంట్ సెషన్స్లోనే దీనికి సంబంధించిన డెసిషన్ అనేది కూడా తీసుకుంటారా లేదా తర్వాత దీనికి సంబంధించిన డెసిషన్ అనేది కూడా తీసుకుంటారా అనేది కూడా చూడాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికైతే కనుక చూసినట్లయితే ఉపరాష్ట్రపతిగా ఒక వ్యక్తి ఎంపిక కావాలంటే ఏ కూటమికైనా కూడా సంఖ్యాబలం అనేది కూడా 395 మంది ఎంపీల సంఖ్యాబలం అనేది కూడా ఉండాలి. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి తగినంత సంఖ్యాబలం అనేది కూడా ఉంది కాబట్టి ఆ కూటమి తరఫున ప్రపోజ్ చేయబడే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతనే ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. బీజేపీకి సొంతగా 2 ఉభయ సభల్లో కూడా కలిపి 341 మంది సభ్యుల బలం అనేది కూడా బీజేపీకి ఉంది. సో ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి ఎంపిక చేసిన వ్యక్తి ఉపరాష్ట్రపతి అవుతారా లేదా కూటమిలో భాగస్వామ్యం వహిస్తున్న పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలకు సంబంధించిన వ్యక్తిని ఉపరాష్ట్ర పదవికి ఎంపిక చేస్తారనేది కూడా చూడాలి. అయితే 395 మంది సభ్యుల బలం అనేది కూడా కావాలి. కానీ ఎన్డీఏకు ముఖ్యంగా భాగస్వామ్య పక్షాలతో కలుపుకొని ఎన్డీఏకు 426 ఎంపీల యొక్క సంఖ్యాబలం అనేది కూడా ఉంది కాబట్టి ఈ కూటమి ప్రతిపాదించబోయే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతను ఉపరాష్ట్రపతిగా ఎంపిక కావడం అనేది లాంఛనప్రాయం అని చెప్పొచ్చు. బీజేపీకి 341 మంది సొంతగా ఉంటే కాంగ్రెస్ పార్టీకి 126 మంది మాత్రమే ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇటు విపక్షాలు పోటీకి నిలపకపోవచ్చు అన్న చర్చ అనేది కూడా జరుగుతుంది. ఒకవేళ పోటీకి నిలిపినప్పటికీ కూడా 395 మంది కావాలి కాబట్టి 426 ఏ విధంగానైనా సంఖ్యాబలం ఉంది కాబట్టి వీళ్ళ అభ్యర్థి ఎంపిక అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక అభ్యర్థి ఎవరన్న విషయానికి వస్తే ముఖ్యంగా అనేక రకాల చర్చ అనేది కూడా జరుగుతుంది. రానున్న బీహార్ ఎలక్షన్స్ నేపథ్యంలో కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న ఏదైతే జేడీయూ పార్టీ ఏదైతే ఉందో జేడీయూ పార్టీ అధినేత నితీష్ కుమార్ను ఉపరాష్ట్ర పదవికి ఎంపిక చేయవచ్చన్న చర్చ అనేది కూడా జోరుగా ప్రారంభమైంది. దాంతోపాటుగా ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన గవర్నర్గా పనిచేస్తున్న మనోజ్ సిన్హా పేరును కూడా ఈ పదవికి పరిశీలించవచ్చు అన్న చర్చ అనేది కూడా జరుగుతుంది. అయితే బీహార్ ఎన్నికలను కనుక దృష్టిలో ఉంచుకొని చూసినట్లయితే ముఖ్యంగా అక్కడ బీజేపీకి ఎడ్జ్ అనేది కూడా ఉంది. ఎందుకంటే బీజేపీ సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసినంత మెజార్టీ అనేది కూడా ఆ పార్టీకి కూడా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో మరి ఆ పార్టీకి సంబంధించి బీజేపీ అభ్యర్థిని ఎంపిక చేస్తారా లేకపోతే జేడీయూకి సంబంధించి నితీష్ కుమార్ను ఉపరాష్ట్రపతిగా తీసుకొచ్చి అక్కడ నితీష్ కుమార్కు సంబంధించిన కొడుకును డిప్యూటీ సీఎం చేసి బీజేపీకి సంబంధించిన సామ్రాట్ చౌదరి కానీ లేకపోతే మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సీఎం పదవిని చేపడతారనేది కూడా చూడాలి. కానీ బీహార్ ఎలక్షన్స్లో మాత్రం ఒక రకమైన మార్పుతో వెళ్ళాలనేది కూడా బీజేపీ యొక్క ఆలోచనగా కనపడుతోంది. ప్రస్తుతం అక్కడ జేడీయూకు ముఖ్యంగా నితీష్ కుమార్కు ప్రజల్లో ఆదరణ అనేది కూడా తగ్గింది. బీజేపీకి ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆదరణ అనేది కూడా పెరిగిన నేపథ్యంలో ముఖ్యంగా బీజేపీ తమ సొంత అభ్యర్థిని సీఎం పదవిలో కూర్చుండబెట్టి ఎలక్షన్స్కి వెళ్తుందన్న మరొక చర్చ అనేది కూడా జరుగుతోంది. అయితే ఇప్పటివరకు ఇలాంటి అభిప్రాయం అనేది కూడా ఉంటే ముఖ్యంగా
సౌత్కి ఇవ్వాలన్న చర్చ జరుగుతున్నప్పటికీ కూడా రాష్ట్రపతి ఒరిస్సా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఇంకా సౌత్కు అవకాశం అనేది కూడా ఉండకపోవచ్చు, నార్త్కే అవకాశం ఉండొచ్చు అనే చర్చ అనేది కూడా జరుగుతుంది. సో అయితే ఈ ఉపరాష్ట్రపతికి సంబంధించిన పదవిని ఇప్పుడే కంప్లీట్ చేస్తారా లేదా బీహార్ ఎలక్షన్స్ తర్వాత కంప్లీట్ చేస్తారనేది కూడా మరొక చర్చ అనేది కూడా జరుగుతుంది. ఎందుకంటే ఒక పదవికి ఖాళీ ఏర్పడ్డ కాడి నుంచి 6 నెలల్లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది కాబట్టి బీహార్ ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత దీనికి సంబంధించి ప్రక్రియ చేపట్టే అవకాశం ఉంటుందన్న మరొక చర్చ అనేది కూడా జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ రాజీనామా చేసిన నేపథ్యంలో నితీష్ కుమార్ కూడా బీహార్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తారు. అక్కడ బీజేపీ సొంతగా అభ్యర్థిని ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేస్తుంది. బీహార్ ఎలక్షన్స్ అనేవి కూడా కంప్లీట్ అయిన తర్వాత నితీష్ కుమార్ డిప్యూటీ సీఎంగా ఇక్కడ ఉపరాష్ట్రపతిగా తీసుకొస్తారు. నితీష్ కుమార్ కొడుకును డిప్యూటీ సీఎంగా ఎంపిక చేస్తారన్న మరొక చర్చ అనేది కూడా ప్రారంభమవుతుంది. సో ఏదేమైనప్పటికీ అసలు ఈ ఉపరాష్ట్రపతి రాజీనామా వెనుక నిజంగా ఆరోగ్య కారణాలన్నిటి కూడా ఉన్నాయా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం యొక్క ఒత్తిడి ఉందా అన్న దాని గురించి విస్తృతమైన చర్చ అనేది కూడా జరగాలి. నిజానిజాలంటి కూడా బయటకు రావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రధాన విపక్ష పార్టీలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో మరి ఈరోజు పార్లమెంటు సమావేశాల్లో కూడా ఉపరాష్ట్రపతి రాజీనామా అంశం అనేది కూడా ప్రముఖంగా చర్చ జరిగే అవకాశం కూడా ఉంది. భువన, అలాగే శిరీష్, పదవీ కాలం ఉన్నప్పటికీ కూడా గతంలో ఒక ఇద్దరు మాత్రమే రాజీనామా చేయడం జరిగింది, వివి గిరి అలాగే బైరాన్ సింగ్ షెకావత్. మూడో వ్యక్తిగా జగదీప్ ధన్కర్ కూడా నిలిచారు. అంటే పదవీ కాలం ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఇంత సడన్ గా, ఆయన నిన్న రాజ్యసభలో కూడా చాలా యాక్టివ్ గానే మాట్లాడారు, అయినప్పటికీ సడన్ గా రాత్రి అయ్యేటప్పటికీ రాజీనామా సమర్పించడాన్ని ఒత్తిడి వల్లే ఈ విధంగా చేశారు అని చెప్పి అనుకోవచ్చు అంటారా? అంటే అది ఆ కారణం అనేది కూడా బయటకు రావడం లేదు. కాకపోతే సివియర్ హెల్త్ ప్రాబ్లం ఉన్నదన్న మాత్రం వాస్తవం. ఎందుకంటే ఆయన గత పార్లమెంటు సమావేశాల సందర్భంగా, అంటే బడ్జెట్ సమావేశాల సందర్భంగా సభా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తర్వాత రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా అసౌకర్యానికి ఫీల్ అయ్యారు. దీంతో ఆయనను ఇమీడియట్గా ఎయిమ్స్కు తరలించారు. ఎయిమ్స్లో చికిత్స అందిస్తున్న సమయంలో ఆయనకు తీవ్రమైన హార్ట్ ప్రాబ్లం అనేది కూడా ఉంది అని చెప్పేసి కూడా వైద్యులు చెప్పారు. దాదాపు 10-15 రోజుల పాటు ఆయన చికిత్స పొందిన అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. సో ఈ నేపథ్యంలో ఆయనను పూర్తిగా రెస్ట్ తీసుకోమని చెప్పేసి కూడా వైద్యులు సూచించారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఆ తర్వాత ఆయన పెద్ద యాక్టివ్గా కూడా లేదు. అయితే ఒక స్టేట్కి సంబంధించిన ప్రోగ్రాంలోకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా ఆయన కళ్ళు తిరిగి పడిపోయారు. సో ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యం పైన అనేక సందేహాలంటి కూడా వ్యక్తమయ్యాయి, ఆందోళన అనేవి కూడా వ్యక్తమయ్యాయి. సో ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుల యొక్క సూచన మేరకు ఆయన పదవి నుంచి కూడా తప్పుకుంటున్నట్టు మరొక ప్రచారం అనేది కూడా జరిగింది. సో ఎలాగో ఆ పదవి అనేది కూడా ఖాళీ అవుతుంది కాబట్టి దీన్ని వినియోగించుకోవాలనే చర్చ అనేది కూడా జరుగుతుంది. ఒకవేళ నితీష్ కుమార్ను డిప్యూటీ సీఎంగా నితీష్ కుమార్ను ఉపరాష్ట్రపతిగా చేయాలన్నా కూడా జగదీప్ ధన్కర్కు సంబంధించిన పదవీకాలం కేవలం 2 సంవత్సరాలు మాత్రమే ఉంది. 2027 ఆగస్టులో ఆయన పదవీకాలం అనేది కూడా కంప్లీట్ అవుతుంది కాబట్టి ఆ తర్వాత చేసేవాళ్ళు. కానీ ఇది ముందుగానే జరుగుతుందన్న మరొక చర్చ అనేది కూడా ఉంది. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థిని మార్చి ఎలక్షన్స్లోకి వెళ్తే బీహార్ ఎన్నికల్లో గణనీయంగా లబ్ధి పొందవచ్చు అనేది కూడా రెండు పార్టీల యొక్క వ్యూహంగా కనపడుతున్న అన్న మరొక చర్చ అనేది కూడా జరుగుతుంది. అయితే ఉపరాష్ట్రపతి పదవి అనేది నితీష్ కుమార్కు కేటాయిస్తారా? ఎందుకంటే ప్రస్తుతం డిప్యూటీ చైర్మన్గా ఉన్న హరివంశ్ రాయ్ కూడా బీహార్ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన కూడా జేడీయూ పార్టీకి సంబంధించిన వ్యక్తే కాబట్టి ఈ పదవి అనేది మరి ఆయనకు కేటాయిస్తారా, ఆయన పరిస్థితి ఏంటన్న చర్చ అనేది కూడా ప్రారంభమైంది. లేదు ఆర్ఎస్ఎస్ బీజేపీ సూచించిన మరొక వ్యక్తిని, అంటే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ గవర్నర్గా పనిచేస్తున్న మనోజ్ సిన్హా లాంటి వాళ్ళను ఆ పదవికి తీసుకొస్తారన్న మరొక చర్చ అనేది కూడా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ రేపటి నుంచి 26వ తారీఖు వరకు 2 దేశాల పర్యటన కూడా వెళ్తున్నారు కాబట్టి ఆయన విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాతనే దీనికి సంబంధించి తదుపరి ప్రక్రియ అనేది కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ పార్లమెంటు సమావేశాలు లాంటివి వచ్చే నెల 21 వరకు ఉన్నాయి కాబట్టి ఈలోపే ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ రావడం కానీ లేకపోతే ఎన్నిక జరగడం కానీ జరుగుతాయా, లేకపోతే ఈ సెషన్స్ తర్వాత దీనికి సంబంధించి నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాలి. కానీ జగదీప్ ధన్కర్ను మాత్రం తన యొక్క నిర్ణయాన్ని పునరాలోచించుకోమని చెప్పేసి ఒత్తిడి తేవాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రధాన రాజకీయ పార్టీలు కూడా కోరుతున్నాయి. జగదీప్ ధన్కర్ ఇచ్చిన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇప్పటివరకు కూడా ఆమోదించలేదు కాబట్టి ఆయన రాజీనామా వెనక్కి తీసుకునేలాగా ఒత్తిడి తేయాలన్న విపక్షాల యొక్క అభ్యర్థన మరి కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటుందని చూడాలి. నరేంద్ర మోడీతోటూ కేంద్ర ప్రభుత్వ పెద్దలతోటి వీళ్ళందరితోటి చర్చించిన తర్వాత మాత్రమే జగదీప్ ధన్కర్ ఈ నిర్ణయం కూడా తీసుకున్నారు. వీళ్ళతో చర్చించకుండా ఈ నిర్ణయం తీసుకోలేదన్న చర్చ అనేది కూడా జరుగుతుంది. సో మొత్తం మీద కూడా ఈ ఉపరాష్ట్రపతి అంశానికి సస్పెన్స్కు తెరదించాలంటే మాత్రం మరికొద్ది రోజుల పాటు ఆగాల్సిందే. ప్రధాని 26కి వస్తారు. ఆ తర్వాత మాత్రమే దీనికి సంబంధించి మిగిలిన నిర్ణయాలన్నింటి కూడా తీసుకోవడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్.